మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడు నిత్య క్షేమాన్ని కలుగు చేయునుగాక. ఆమెన్. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో, జనులందరి దృష్టికి మీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేతును అని దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలని, నలుగురిలో ఖ్యాతి కలిగిన వ్యక్తులుగా మార్చబడాలని అనేక మంది ఆశపడతారు. దానికోసం అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కొంతమంది ధనాన్ని కూడబెట్టుకొని ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. కొంతమంది బలవంతులుగా 10 మంది జనాన్ని వెనకేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఎన్నెన్నో కార్యాలను మనుషుల ఎదుట అనేక మంది చేస్తూ ఉన్నారు. మనిషికి డబ్బున్నప్పుడు, ధనమున్నప్పుడు, ఆస్తి ఐశ్వర్యాలు సరిపడా ఉన్నప్పుడు, ఒంటిలో ఓపికన్నప్పుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అంటే అది గొప్ప విశేషమేమి కాదు. గాని ఒక బానిసగా ఉండి ఆ బానిసత్వపు బ్రతుకులో ప్రజలందరి మధ్యలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అనేది చాలా గొప్పతనం. ఓసారి ఇశ్రాయేలీలు కల్దీయుల దేశానికి చెరగా కొనిపోబడ్డారు. ఆ ప్రజలలో దానియేలు కూడా కల్దీయుల దేశంలో బానిసగా ఉన్నాడు. ఆ బానిసత్వపు బ్రతుకులో ఉన్నప్పటికీ కూడా దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని పాదాలను విడిచిపెట్టకుండా దేవుని నామ మహిమార్థమై జీవిస్తూ ఉన్నాడు. పరలోక దేవుని యొక్క మర్మాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. దైవ ప్రత్యక్షతలను అనుభవిస్తూ వచ్చాడు. ఆ బానిసత్వపు బ్రతుకులో జీవిస్తున్న దానియేలును దేవుడు కలల భావం చెప్పే శక్తిని అనుగ్రహించడం ద్వారా మనుషులందరి మధ్యలో పేరు ప్రఖ్యాతులు గలవానిగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ రాజు యొక్క సంస్థానంలో ఉన్న శకునుగాండ్రు, గారడీ వారు కొంతమంది వ్యక్తులు రాజు ద్వారా ఒక శాసనాన్ని పుట్టించి దానియేలును సింహపు బోనులో పడవేయించారు. ఎందుకంటే బానిసత్వపు బ్రతుకులో ఉండి కూడా దానియేలు ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడా అని అసూయపడి ఈర్ష్య చేత, కలహబుద్ధి చేత దానియేలు మీద శాసనాన్ని పుట్టించారు. దానియేలు ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు గనుక దానియేలు సింహపు బోనులో ఉన్నప్పటికీ కూడా దానియేలును దేవుడు మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా మార్చాడు. సింహాల నోళ్లను మోయించి దానియేలును కాపాడి దానియేలుకు దేవుడు గొప్ప ఖ్యాతిని కలుగు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. సింహాలు ఏ హాని చేయకుండా దానియేలు కాపాడబడ్డాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఏ చెరలో ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. ఆర్థికమైన ఇబ్బందులు అనే చెరలో కొనసాగించబడుతున్నావా? నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యవస్థలో అధికారుల వేధింపులు అనే చెరలో ఉన్నావా? అనారోగ్యం అనే చెరలో బంధించబడి బలహీనతలతో బాధింపబడుతూ ఉన్నావా? అందరూ ఉన్న ఒంటరితనం అనే చెరలో ఉన్నావా? అన్నీ సమృద్ధిగా నీకున్న నెమ్మది లేని పరిస్థితుల్లో కొనసాగించబడుతూ ఉన్నావా? పేదరికం అనే చెరలో నడిపించబడుతూ ఉన్నావా? నువ్వు ఏ చెరలో ఉన్నా దానియేలు వలె దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, నీ పవిత్రతను, దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే, చెరలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, నీ విశ్వాస జీవితంలోనైనా దేవుడు నిన్ను ఘనపరిచి నీకు మంచి పేరును, గొప్ప ఖ్యాతిని కలుగు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్యల మధ్యలో నాకు ధనముంటే బాగుండు, నాకు మంచి పేరు కలిగేది, ఈ లోకస్తుల వలె మనుషులకు కనబడాలని గొప్ప గొప్ప కార్యాలు చేస్తే నాకు మంచి ప్రఖ్యాతి కలిగేది అని నువ్వు అనుకునే దానికన్నా నీవున్న చెరలో, నీకు కలిగిన సమస్యలలో దేవుని నామం హెచ్చించబడాలని, దేవుని నామం మనుషులందరి మధ్యలో గణపరచబడాలని, దేవుని కొరకు, దేవుని నామ మహిమ కొరకు నువ్వు జీవించినట్లయితే నీవున్న చెరలోనే దేవుడు నీకు గొప్ప పేరును, ప్రఖ్యాతిని కలుగు చేయబోతూ ఉన్నాడు. దానియేలు వలె దేవుని యందు భయభక్తులు కలిగిన కృపను నా దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు. నీ అపారమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రం. చెరలో బానిసగా ఉన్న దానియేలును సింహాల బోనులో సైతం మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా మీరు మార్చారు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితంలో ఏ సమస్యలతో ఉన్నా, ఏ చెరల మధ్యలో ఉన్నా నీ బిడ్డలను మీరు హెచ్చించి గణపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ద్వారా నీ బిడ్డలకు కలిగిన బంధకాల మధ్యలో పేరు ప్రఖ్యాతులు పొందుకొని నీ నామాన్ని గణపరచడానికి మీరు సహాయము చేసి, ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మహిమ మీరు పొందుకొని గొప్ప కార్యాలు జరిగించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.